కంటెంట్ కథ బాగుంటే చిన్న సినిమాలైనా సరే సూపర్ సక్సెస్ సాధిస్తాయి. అందుకు టాలీవుడ్లో అనేక ఉదాహరణలున్నాయి. ఇటీవల జరిగిన సంక్రాంతి పండగకు తెలుగు రాష్ట్రాలలో వాకిళ్లతో పాటు సినిమా థియేటర్లు కలకల్లాడాయి. సంక్రాంతి కానుకలుగా మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నాసామిరంగా, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో పాటు తేజ సజ్జ హనుమాన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ 4 సినిమాలలో గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగ సినిమాలకి మిక్స్డ్ టాక్ రాగా, చిన్న హీరో పెద్ద స్కేల్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న హనుమాన్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద వసూలు వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. ఇప్పటికీ థియేటర్లు హౌస్ఫుల్ అయి మేకర్స్ కు లాభాలు తెచ్చిపెడుతుంది. అయితే హనుమాన్ సినిమా మిగతా 3 సినిమాలతో పోల్చితే చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందింది. సుమారు 25 కోట్లతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతాన్ని సృష్టించి అదర్హో అనిపించారు. తక్కువ బడ్జెట్ చిన్న సినిమాగా వచ్చి ఈ సంక్రాంతికి అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. అయితే టాలీవుడ్ లో ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి. 2002 సంవత్సరంలో హీరో తరుణ్, హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా నువ్వు లేక నేను లేని సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో సంక్రాంతి కానుక విడుదలైంది ఈ సినిమా. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాలకృష్ణ సీమసింహం, మహేష్ బాబు టక్కర్ దొంగ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది ఈ సినిమా. సంక్రాంతికి అత్యధిక వసూలు సాధించి రికార్డు సృష్టించింది నువ్వు లేక నేను లేని సినిమా. ఆ తర్వాత 2004 సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ప్రభాస్ వర్షం సినిమా, బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, చిరంజీవి అంజి సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఆ సంవత్సరం సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ వసూలు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది వర్షం సినిమా. అలాగే 2005 సంవత్సరంలో పెద్ద పండుగకు ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఆ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ నాలుడు సినిమా, సుమంత్ ధనా 51 సినిమాలకు గట్టి షాక్ ఇచ్చి భారీ వసూలు సాధించింది నువ్వొస్తానంటే నేనొద్దంటాను సినిమా. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి నాసామిరంగ సినిమాతో పలకరించిన నాగార్జున 2016 సంవత్సరంలో సోగ్గాడే చిన్నాయనగా వచ్చి సూపర్ హిట్ కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నానక ప్రేమతో, శరవనంద్ ఎక్స్ప్రెస్ రాజాతో పోటీ పడి భారీ వసూలు సాధించారు నాగార్జున. ఇంకా 2019 సంవత్సరంలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టార్ సినిమా F2, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయ్ విజయరామ్తో సినిమాలతో పోటీ పడి మంచి కలెక్షన్ రాబట్టింది F2 సినిమా. మరి ఈ సంవత్సరం సంక్రాంతికి హనుమాన్ చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ వసూలు సాధించగా వచ్చే పండగకి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.